డబుల్ చిన్ తగ్గడం కోసం ఇదొక్కటి మీరు రోజుకి 3 సార్లు చేస్తారో 5 సార్లు చేస్తారో మీ ఇష్టం అండి. మీరు చేయండి, మీరు ఫోటో తీసుకొని పెట్టుకోండి మీ సెల్ఫీ. విత్ ఇన్ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ మీ సెల్ఫీ ఫోటో మళ్ళీ తీసుకోండి, మీకు అర్థమైపోతుందండి. మీరు పక్కన వాళ్ళు చెప్తారండి మిమ్మల్ని చూసి, మీ ఫేస్ చూస్తే మారింది, ఏం చేస్తాం అని చెప్పి అడుగుతారు. ఖచ్చితంగా అంత ఎఫెక్టివ్గా ఉంటుందండి. మనము 100 రకాలుగా మనం ఒక మూమెంట్స్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను చెప్తున్న మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం చాలా ఇంపార్టెంట్ మజిల్స్ని కవర్ చేస్తుందండి. సో అవి కానీ మనకి ప్రాపర్గా మూమెంట్ వస్తే తప్పకుండా మన ఫేస్ అనేది ప్రాపర్గా షేప్లోకి వచ్చి సాగింగ్ ఫేస్ కావచ్చు, డబుల్ చిన్ కానీ అండ్ పఫీ చీక్స్ కానీ ఇవి తగ్గడం గమనిస్తామండి. మీరు కూడా డబుల్ చిన్, సాగింగ్ ఫేస్ అండ్ పఫీ చిక్స్ని తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన ఫేస్లో కంప్లీట్గా 57 మజిల్స్ ఉంటాయండి. 57 టైనీ మజిల్స్ ఉంటాయండి. ఆ 57 టైనీ మజిల్స్ కనుక మనం ప్రాపర్గా ట్రైన్ చేసుకోగలిగితే మన ఫేస్ ప్రాపర్గా షేప్లో ఉండడము, షార్ప్గా తెలియడము అండ్ అదేవిధంగా ఇక డబుల్ చిన్ కావచ్చు, సాగింగ్ ఫేస్ కావచ్చు, పఫీ చీక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆటోమేటిక్గా మనం తగ్గించుకోవచ్చు. సో ఈ 57 టైనీ మజిల్స్ని కనుక మనం ప్రాపర్గా ట్రైన్ చేస్తే ఖచ్చితంగా మనకి చాలా ఫాస్ట్ అండి. మన ఫేస్ మజిల్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మన బాడీలో జిమ్ చేసి మనం రిజల్ట్స్ చూడాలి అంటే టైం పట్టచ్చేమో, కానీ మన ఫేస్ మజిల్స్కి ఇంతవరకు మనం ఎప్పుడు ఎట్లాంటి వర్కౌట్ చేయము. కాబట్టి మీరు స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే మీరు ఆ చేంజెస్ని మీ ఫేస్లో చూస్తారండి. అంత ఫాస్ట్గా మనం చేంజెస్ చూడొచ్చు. సింపుల్ అండ్ సేఫ్ ప్రాక్టీస్ అండి, చాలా చిన్న ప్రాక్టీస్ ఇది. మీరు నన్ను చూస్తూ ఒక 3 to 5 days ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మీకే అలవాటైపోతుంది. మీరు దీన్ని రెగ్యులర్గా డైలీ కనుక ప్రాక్టీస్ చేస్తే మీకున్న డబుల్ చిన్ తగ్గుతుంది, మీకున్న సాగింగ్ ఫేస్ కావచ్చు, అదేవిధంగా పర్ఫెక్ట్ చిక్స్ కూడా మీరు తగ్గడం గమనిస్తారండి అతి తక్కువ రోజుల్లోనే. మన ఎక్సర్సైజ్లో మనం రిలాక్స్గా కూర్చోవాలంటే కంప్లీట్గా రిలాక్స్గా కూర్చుంటాము. ఇనిషియల్గా అయితే మనం ట్యాపింగ్స్ చేస్తామండి. కంప్లీట్గా ట్యాపింగ్స్ చేస్తాము. 100 ట్యాపింగ్స్ చేస్తామండి. మన స్కాల్ప్ దగ్గర, సైడ్స్కి, వెనక అంతా కూడా ఈ విధంగా సింపుల్గా చాలా జెంట్లీ ఉండాలండి. గట్టిగా చేయకూడదు, సాఫ్ట్గా చేయాలండి, గట్టిగా చేయకూడదండి. సైడ్స్కి అండ్ రిలాక్స్. మీరు ఎక్కడైతే ఏ మజిల్ని అయితే మీరు ఆడిస్తున్నారు, మూమెంట్ చేస్తున్నారో అక్కడ మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఇంకేం చేయకండి. సో ఫస్ట్ మనం ఒక ఐబ్రోస్ని ఈ విధంగా పైకి లిఫ్ట్ చేయాలండి. ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేస్తాం, ఓకేనా? ఈ విధంగా మన ఫోర్ హెడ్ పార్ట్ దగ్గర ఒక 20 times పైకి లిఫ్ట్ చేసాము, హోల్డ్ 5 4 3 2 రిలాక్స్. మళ్ళీ 5 4 3 2 1 రిలాక్స్. 5 4 3 2 రిలాక్స్. చూడండి, ఈ విధంగా లిఫ్ట్ చేసినప్పుడు మనకి మొత్తం టైట్నెస్ తెలియాలండి. ఇక్కడ అంతా టైట్గా తెలియాలి. అంత ఆ విధంగా కంప్లీట్గా పుల్ చేయాలి, కంప్లీట్గా గట్టిగా పుల్ చేయాలండి. ఇప్పుడు ఏం చేస్తామండి, మనం ఒక ఐబ్రోస్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటాం. ఒక 5 times. ఇప్పుడు ఈ విధంగా మన ఫింగర్స్ ఈ విధంగా ప్లేస్ చేసి ఐస్ దగ్గర నుంచి చూడండి, ఐస్ దగ్గర నుంచి ఇలా పైకి కొంచెం స్ట్రెచ్ అండి, ఇట్లా పైకి స్ట్రెచ్ చేసి ఇప్పుడు మన కళ్ళని బ్లింక్ చేస్తాం. టైట్గా బ్లింక్ చేయాలి. ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. చేసినప్పుడు మీ యొక్క కళ్ళ కింద కావచ్చు, సైడ్స్కి కానీ కంప్లీట్గా తెలుస్తుందండి. క్లోజ్ చేయాలి గట్టిగా. ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్. ఈ విధంగా ఒక 5 times. 5 times నుంచి మీరు 10 times కూడా చేయొచ్చు, కానీ కళ్ళు మూయడం మాత్రం చాలా గట్టిగా మూయాలండి. అండ్ ఈ స్ట్రెచ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ పట్టుకొని కొంచెం ఈ విధంగా పైకి లిఫ్ట్ చేస్తాం, సైడ్కి కొంచెం పైకి లిఫ్ట్ చేస్తాం, ఓకేనా? దీన్ని ఒక 5 times నుంచి 10 times ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ తర్వాత మనం చాలా స్లోగా, సాఫ్ట్గా అంటే మన ఫింగర్స్ని యూజ్ చేస్తూ ఈ విధంగా ట్యాప్ చేస్తామండి. మనం ఒక చీక్ మజిల్స్ని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. అదేవిధంగా నోస్ దగ్గర నుంచి కళ్ళ కింద అండ్ 4 హెడ్ దగ్గర ఈ విధంగా నెంబర్ 8 లాగా
ఇప్పుడు కింద. చాలా జెంటిల్గా ఉండాలండి, గట్టిగా ప్రెషర్ వేయకూడదు. కంప్లీట్ ట్యాపింగ్ అయిపోయినాక ఇప్పుడు మన ఒక చీక్స్ చేద్దాం. చీక్స్ ఇప్పుడు ఏం చేస్తామంటే మన ఒక లిప్స్ని ముందుకు పాయింట్ చేసి మళ్ళీ స్మైలింగ్ ఫేస్ పెట్టాలండి. ఓకేనా? ఈ విధంగా టైట్గా చేయాలండి, టైట్గా లాగాలండి. ఇలా లాగినప్పుడు కంప్లీట్ చీక్ దగ్గర మొత్తం కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరుగుతుందండి. అదేవిధంగా మనకి లాగుతున్నప్పుడు ఒక 10 times 15 times చేసిన తర్వాత ఇంకా మనకి ఆ మూమెంట్ అర్థం కాదండి, చేయడం నాకు తెలీదు స్టార్టింగ్లో అయితే. అంత టైట్గా లాగాలండి. ఓకేనా? ఈ విధంగా ఒక 15 times to 20 times, 15 నుంచి 20 times. మన ఒక నెక్స్ట్ ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని మీరు మినిమం 20 times స్టార్ట్ చేయండి, మ్యాక్సిమం 100 times కూడా. మీరు నడుస్తున్నప్పుడు కావచ్చు, వంట చేస్తున్నప్పుడు, ఆఫీస్ వర్క్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు గుర్తుకొచ్చినా కానీ చేయొచ్చండి. మీకు ఇది మీ యొక్క బుగ్గలు తగ్గడంలో అండ్ మీ యొక్క ఫేస్ ప్రాపర్గా వీ షేప్లో కనిపించాలంటే కొంచెం చీక్స్ తగ్గి ఇది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాక్టీస్ అండి. మీరు ఎన్నిసార్లు చేస్తారో అది ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇప్పుడు దీనికోసం ఏం చేస్తామండి, మనము ఈ విధంగా మన ఒక లిప్స్ని ముందుకు పాయింట్ చేసి లెఫ్ట్కి రైట్కి టర్న్ చేస్తామండి. కానీ చేసే విధానంలో మనము ఎంత టైట్గా మనం ఎంత సైడ్కి తీసుకెళ్తామో పుల్ అనేది అంత ఇంపార్టెంట్ అండి. మామూలుగా ఇలా చేస్తే ఉపయోగం లేదండి. కంప్లీట్గా మీరు కూడా అంతపాటు చేయండి ఒక 20 times. రిలాక్స్. ఈ విధంగా 20 times చేయాలి. ఫస్ట్ మూమెంట్ లిప్స్, సెకండ్ మూమెంట్ వచ్చేసి ఇక్కడున్న స్కిన్ని పైకి పుల్ చేయాలి. ఈ విధంగా దీన్ని మనం ఎలా చేస్తాము, తలపైకెత్తి మీరు కూడా 10 times చేయండి. రిలాక్స్. దీన్ని మీరు ఒక 20 times స్టార్ట్ చేయండి. స్లోగా ప్రాక్టీస్ చేయంగా మీరు ఒక 50 times వరకు 100 కూడా చేసుకోవచ్చు అండి. డబుల్ చిన్ తగ్గడం కోసం ఇదొక్కటి మీరు రోజుకి 3 సార్లు చేస్తారో 5 సార్లు చేస్తారో మీ ఇష్టం అండి. మీరు చేయండి. మీరు ఫోటో తీసుకొని పెట్టుకోండి మీ సెల్ఫీ. వితిన్ ఒక 1 month తర్వాత మళ్ళీ మీ సెల్ఫీ ఫోటో మళ్ళీ తీసుకోండి, మీకు డిఫరెన్స్ అర్థమైపోతుందండి. మీరు పక్కన వాళ్ళు చెప్తారండి, మిమ్మల్ని చూసి మీ ఫేస్ చూస్తే మారింది, ఏం చేస్తాం అని చెప్పి అడుగుతారు. ఖచ్చితంగా అంత ఎఫెక్టివ్గా ఉంటుందండి. మనము 100 రకాలుగా మనం ఒక మూమెంట్స్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను చెప్తున్న మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం చాలా ఇంపార్టెంట్ మజిల్స్ కవర్ చేస్తుందండి. సో అవి కానీ మనకి ప్రాపర్గా మూమెంట్ వస్తే తప్పకుండా మన ఫేస్ అనేది ప్రాపర్గా షేప్లోకి వచ్చి సాగింగ్ ఫేస్ కావచ్చు, డబుల్ చిన్ కానీ అండ్ పఫీ చీక్స్ కానీ ఇవి తగ్గడం గమనిస్తామండి. సో పైన తీసుకెళ్ళడం కష్టంగా అనిపిస్తే మీరేం చేయొచ్చు, నార్మల్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచే కొంతమందికి పుల్ రాదండి, ఈ విధంగా లాగడం కష్టం, అర్థం కాదు. అప్పుడు మీరేం చేయాలి, అద్దం ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయొచ్చు. అద్దం ముందు కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ రిలాక్స్. అండ్ మన ఒక లాస్ట్ వర్కౌట్ వచ్చేసి, లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మౌత్ని ప్రాపర్గా కంప్లీట్గా ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు గాలి నింపుతామండి. ఒక 5 seconds హోల్డ్ చేస్తాం. ఈ విధంగా ఒక 10 times లేకపోతే 20 times, 10 కానీ 20 కానీ మీరు జస్ట్ ఈ చిన్న మూమెంట్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు కొన్ని డేస్లో మీ ఫేస్లో మీరు చేంజెస్ చూస్తారండి.
దీంట్లో ఎట్లాంటి డౌట్ లేదండి, దీంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. ఈ ప్రాక్టీస్ని చేస్తూ మీకు సాగింగ్ ఫేస్ని కావచ్చు, డబుల్ చిన్ కానీ, పఫీ చిక్స్ని కానీ తగ్గించుకొని మీ యొక్క డేని కాన్ఫిడెంట్గా పాజిటివ్గా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన వీడియో 10 మందికి షేర్ చేసి మన బయట ఛాన్స్ వచ్చే వీడియో మళ్ళీ కలుద్దామండి. అందరికీ ఓం నమః శివాయ.